సో ముందుగా ఈనాడు చూసినట్టయితే ఈనాడు విషయానికి వస్తే ఎస్ హైడ్రాకు సర్వాధికారాలు చట్టబద్ధత కల్పించాలని మంత్రివర్గం తీర్మానం. డెప్యుటేషన్పై 169 మంది అధికారులు 940 మంది పొరుగు సిబ్బంది. ఓఆర్ఆర్ లోపలున్న చెరువులు కుంటలు దీని పరిధిలోకి. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారుకు కమిటీ. ఈ ఖరీఫ్లో పండే సన్నధాన్యం కొనుగోలుకు 500 రూపాయల బోనస్. ఎస్ఎల్బీసీ సొరంగం పనుల పూర్తికి 4637 కోట్ల మంజూరు. రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. అయితే హైడ్రాకి సర్వాధికారాలు ఇస్తే ముందుగా మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్న ఫామ్ హౌసే కుల్లగొట్టాలి. కొడతారా? హైడ్రాకి హై పవర్స్ ఇస్తే ముందుగా పట్టం మహేందర్ రెడ్డి గారి ఏదైతే ఫామ్ హౌస్ ఉందో సో అది మొత్తం కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది, అది కుల్లగొట్టాలి. కుల్లగొడతారా? సో వీటికి కూడా దయచేసి క్యాబినెట్లో ఒక చర్చ పెట్టుకుని ఉంటే బాగుండేది. అంటే మా మంత్రులు కానీ లేకపోతే ప్రతిపక్ష నాయకులు కానీ, ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు కులగొట్టినాం అనుకో వీళ్ళ డేటా వాళ్ళు బయటకు తీసి ప్రెస్ మీట్ పెడతారు. వీళ్ళ కులగొట్టినప్పుడు వాళ్ళ కూడా కులగొట్టాలి. సో ఇట్లా ఒకరికొకరు కాపాడుకోవడానికి ఎవరివి కూడా కులగొట్టుకుంటలేరు. మరి దీని గురించి మరి క్యాబినెట్లో చర్చ జరిపినరా లేదా? అసలు హైడ్రా అంటే ఏంది? అసలు హైడ్రా ఏం చెప్తుంది? సో ఇట్లా రకరకాల అంశాలు ఉన్నాయి. సో అతి త్వరలో దీని మీద ఒక మంచి అనలిస్ట్తో డీప్గా విత్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా మనం ప్లాన్ చేద్దాం దీని గురించి. ఎందుకంటే ప్రజలందరికీ ఒక రకమైనటువంటి అనుమానం. అసలు హైడ్రా బాడీ అనేది కొంతమంది ఇల్లీగల్ అంటున్నారు, కొంతమంది లీగల్ అంటున్నారు, ఇంకొంతమంది బాధపడుతున్నారు, ఇంకొంతమంది ఘోషపడుతున్నారు, కొంతమంది రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నారు, కొంతమంది రేవంత్ రెడ్డి గారిని పొగుడుతున్నారు. సో ఇట్లా రకరకాల అంశాలు ఉన్నాయి. మరి ప్రజలకి అసలు కోర్టులు, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏం చెప్తుంది? సో ఏం చెప్తుంది? సో ఇల్లు కట్టాలంటే ఎక్కడ కట్టాలా? సో ఎటువంటి సిచ్యువేషన్లో హైడ్రా తీసుకొచ్చినారు? ఏవేవి హైడ్రా కిందికి వస్తుంది? అసలు అర్బన్ లేక్స్ అంటే ఏంటి? సో ఇవన్నీ కూడా, కుంటలు అంటే ఏంది, ఇవన్నీ కూడా అతి త్వరలో మేము ముందు పెట్టబోతున్నాం. సో ప్రత్యేకంగా సో అప్పుడు మనం ఇంకా డీటెయిల్డ్గా దీని గురించి మనం తెలుసుకుందాం. సో ముఖ్యంగా అన్ని పవర్స్ ఇచ్చినామంటున్నారు. మరి ఇదే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అని అడుగుతున్నాను నేను. సో మరి మీ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు కులగొడతారు? సో ఎప్పుడైతే మీ పొంగులేటి ఫామ్ హౌస్ గురించి మాట్లాడినామో అప్పుడే తర్వాత ఇమీడియట్గా ఏమంటారు? ఇమీడియట్గా లేదు కట్టిన ఇళ్ళని ఏం చేయం, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవే చేస్తాం అంటారు. మరి అక్కడ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి కూడా చాలా ఉన్నాయి మరి ఆ విషయానికి వస్తే. అండ్ అట్లాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది కానీ పట్నం మహేందర్ రెడ్డి గారితో ఎప్పటి నుంచో ఉంది. సో మరి వీళ్ళందరివి మీరు ఏం చేస్తున్నట్టు? సో ఇవన్నీ ప్రతి ఒక్కల అన్ని పార్టీస్కి సంబంధించినటువంటివి ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ నాయకులు ఉన్నాయి, కాంగ్రెస్ నాయకులు ఉన్నాయి, కొంతమంది లిమిటెడ్గా బీజేపీ నాయకులు కూడా ఉన్నాయి. సో వాళ్ళందరివి కూడా ఏం చేస్తారు? మీరు ఏం చేయబోతున్నారు? సో దీనికి డెఫినెట్గా పొంగులేటి గారి ఇల్లు కులగొడితే పొంగులేటి హీరో అంటాం మనం. ఇల్లు కులగొడితే హీరో అంటాం. ఎందుకంటే ఈ హైడ్రా అంటే కేవలం సామాన్యులకేనా? అందరూ ఈక్వలే, బరాబర్ ఈక్వలే. సో ఈక్వాలిటీ డబ్బు లేనోళ్ళ దగ్గర ఉండాలి. కోర్టు తీర్పు అనేది అందరికీ సమానంగానే ఉండాలి. డబ్బున్నోళ్ళకు ఒకే తీర్పు ఉండాలి, డబ్బు లేనోళ్ళకు ఒకే తీర్పు ఉండాలి. అట్లాగే మీ అధికారం డబ్బున్నోళ్ళకు ఒకే తీరు ఉండాలి, డబ్బు లేనోళ్ళకు ఒకే తీరు ఉండాలి. సో అందరినీ ఈక్వల్గా చూసుకుంటూ పోవాలి. మరి ఈరోజు పొంగులేటి గారు రెవెన్యూ శాఖ మంత్రన మరి వాళ్ళ ఇల్లు కూలగొడతలేరు. నిన్న నేను ప్రశ్న అడిగిన ఏమైందన్నా పొంగులేటన్నా, మరి నీ వెనకాల నవీన్ మిట్టల్ దోచుకున్నాడా, లేకపోతే మీకు తెలిసే జరుగుతుందా, లేకపోతే అందరు కలిసి పంచుకుంటున్నారా? సబ్ రిజిస్టర్ ట్రాన్స్ఫర్లలో ఏం జరిగింది, కొన్ని కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించారు, ఎందుకు సంపాదించారు, దానికి లెక్కలు చెప్పండి, లెక్కల పత్రాలు చెప్పండి అని చెప్పి అడిగినాం. ఇప్పుడు పొంగులేటికి పైసలు కొదవా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. అక్కడ డీకే శివకుమార్ కర్ణాటకలో ఎట్లనైతే ఖర్చు పెట్టిండో ఇక్కడ పొంగులేటి అదే రకంగా 1000 కోట్లు స్పాన్సర్ చేసి ఖర్చు పెట్టిండ్రు. అందుకే ఇమీడియట్గా బిల్స్ అన్ని పొంగులేటి ఫస్ట్ కంపెనీలకే పోయినాయి. ఆ 1000 కోట్లు ఖర్చు పెట్టిన డబ్బులని సంపాదించుకునే పనిలో పొంగులేటి గారు ఉన్నారు. వాళ్ళ అందుకే మంచిగా పక్కన ఉన్నటువంటి నవీన్ మిట్టల్ని పెట్టుకున్నారు. ఎందుకంటే ఏది ఎట్లా కొట్టేయాలో
ఇల్లీగల్ని ఎట్లా లీగల్ చేయాలో నవీన్ మిట్టల్ తర్వాతనే ఎవరైనా. అసలు హైకోర్టు జడ్జిలను అడిగినా వాళ్ళు చెప్పలేరు తెలుసా. సీరియస్గా హైకోర్టు జడ్జిలను అడిగినా వాళ్ళ ఆ విషయం చెప్పలేరు. సో ఇవన్నీ ఉన్నాయి. మరి వీటి మీద కూడా క్యాబినెట్లో చర్చ పెడితే బాగుండేది. అండ్ అట్లాగే ముఖ్యంగా విద్యా వ్యవస్థ గురుకులాలలో వాళ్ళ బతుకులు అయితే పిల్లల బతుకులు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మా ఆఫీస్కి మెసేజ్లు పెట్టినారు, నేను మీకు చూపిస్తా. ఇటువంటి వాటి మీద మాత్రం క్యాబినెట్ చర్చ పెట్టకండి అబ్బో. ఎందుకంటే వాళ్ళకి మేలు జరిగింది అనుకో మిమ్మల్ని పోగొడితే లావ్ అయిపోతారని మీకు భయమేమో బహుశా. సో అందుకే ఇటువంటి వాటిపైన చర్చ పెట్టారు. మరి వాళ్ళ పరిస్థితి ఏందో చూపిద్దునా. ఏమనంటే ఇది మాట్లాడితే వాళ్ళకి అమ్ముడు పోయినామంటారు, వాళ్ళకి అమ్ముడు పోతే వీళ్ళకి అమ్ముడు పోయినామంటారు. కానీ సరే అమ్ముడు పోయే ముచ్చట పక్కన పెడితే అసలు